వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అమర్ శ్రీనివాస్ గారు. సో నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. సూపర్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. అవును, థ్యాంక్ యూ. సో ఏంటి సార్, ఎలా అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది రియల్ ఎస్టేట్లో? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి? అంటే మీలాగా చాలామంది ఈ ఫీల్డ్ రియల్ ఎస్టేట్లోకి వచ్చి బాగా సంపాదించుకోవాలి, తమ కెరీర్ని బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పాడు. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. అంటే మన సినిమా రంగంలో తీసుకున్నట్టే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ రియల్ ఎస్టేట్లో కూడా అదే ఉంటుంది. ఏంటి అసలు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? మీరు అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారంటే ఏం చెప్తారు? ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఫస్ట్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. గ్యాప్ వచ్చింది, ఇక ముందు ఇంకొంచెం బెటర్ వీడియోస్ చేద్దాము, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్కి మనము ఇద్దాము. సో 2001-2లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాన్నగారి ఫ్రెండ్ పద్మారెడ్డి గారు ఉన్నారు, మా గురువు గారు. సో పద్మారెడ్డి గారి దగ్గర ఆయన అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసేవారు, బిల్డర్. సో ఆయన దగ్గర నన్ను యాజ్ ఎ అసిస్టెంట్గా నాన్నగారు జాయిన్ చేశారు. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఇది ఎక్కడంటే 2001-2002లో, అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను గచ్చిబౌలి ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు అపార్ట్మెంట్లో సేల్స్ చూసుకోవడం కోసం ఆయన దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. 2001-2 గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, నా డిగ్రీ బీఎస్సీ అయిపోయిన తర్వాత అక్కడ ఆయన దగ్గర జాయిన్. సో ఆయనతో జర్నీ నేను 4 years చేశాను, 2005 వరకు. ఈ మధ్యలోనే అపార్ట్మెంట్స్, ల్యాండ్స్, ప్లాట్స్ ఆయనతో పాటు తిరుగుతూ రోజు డైలీ ఆయనతో పాటు యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవుతూ ఆల్ డేస్ 7 days ఆయనతోటే గచ్చిబౌలి జంక్షన్లో. అప్పుడు ఆ రోజు గచ్చిబౌలి జంక్షన్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ట్రెండింగ్ గచ్చిబౌలిలో అసలు ఏమీ లేదు, ఫ్లైఓవర్ కానీ పెద్ద రోడ్లు కానీ ఏమీ లేవు. సో 2001 నుంచి 2005 వరకు నేను ఆయనతో పాటు అసోసియేట్ అయ్యి ఆయనతో పాటు జర్నీ చేశాను. అది నా రియల్ ఎస్టేట్ ఫస్ట్ లెర్నింగ్ సెషన్ అనేది అక్కడే జరిగింది. సో ఇది చేసుకుంటేనే నేను 2003-5 మధ్యలో నేను MBA రెగ్యులర్ కాలేజీకి కూడా వెళ్ళడం జరిగింది. అంటే కాలేజ్ అంటే అప్ టు 2 o'clock ఉండేది, మళ్ళీ ఇక్కడ రావడం. సాటర్డే సండే సెలవు ఉండేది, రియల్ ఎస్టేట్ సాటర్డే సండేనే నడుస్తుంది కాబట్టి సో పద్మారెడ్డి అంకుల్ దగ్గరే అట్లానే కంటిన్యూ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. సో 2005లో MBA గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను అక్కడ నుంచి ఒక కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను. సో అది కూడా రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కంపెనీయే. సో వాళ్ళ కమర్షియల్ స్పేసు, అపార్ట్మెంట్ సేల్స్ ప్లస్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఇవి చేస్తారన్నమాట. సో నాకున్న ల్యాండ్ అప్పటికి కొంచెం నాలెడ్జ్ అది బాగా పెరిగింది. ఈ 4 సంవత్సరాలు ల్యాండ్స్ ప్లాటింగ్ ఎలా చేయాలి, లేకపోతే ల్యాండ్స్లో పహాణీలు ఏం చూడాలి, హిస్టరీ ఏం చూడాలి, ఇవన్నీ ఏ లొకేషన్స్లో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్లాట్లు అమ్ముతారు, ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. సో 2005 నుంచి 2007 వరకు ఆ కంపెనీలో పనిచేశాను. తర్వాత 2007లో SBI IDBI రికవరీ ఏజెన్సీలో ఒక 1 year పనిచేశాను. తర్వాత మళ్ళీ 2008 నుంచి 2011 వరకు కుష్మన్ వేక్ఫీల్డ్ అని ఒక రియల్ ఎస్టేట్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ గ్రూప్. సో అందులో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సేల్స్ కోసం అని చెప్పి పనిచేయడం జరిగింది. సో తర్వాత 2012లో మన తెలంగాణ యాజిటేషను ప్లస్ న్యూ ఫార్మేషన్ అయిన తర్వాత నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి నేను ఇండివిజువల్గా స్టార్ట్ చేసుకున్నాను. అంటే 2013 నుంచి ఇండివిజువల్గా నాకున్న ఈ కాంటాక్ట్స్ తోటి ప్లస్ నేను ఇప్పటివరకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి నా ఓన్గా నేను స్టార్ట్ చేసుకుని 2016-17లో ప్రాప్ హార్వెస్ట్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రాప్ హార్వెస్ట్ అనే కంపెనీతో నేను రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అమ్మడం, అలాగే ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అంటే బిల్డర్స్కి ల్యాండ్స్ ఇవ్వడం, ప్రాజెక్టుల కోసం ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తారు కదా బిల్డర్స్, వాళ్ళకి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ చేయడం. సో అప్పుడు ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఈ ల్యాండ్ ఓనర్ షేరు కొంచెం తక్కువ రేటుకి అమ్మే అవకాశం ఉండే అపార్ట్మెంట్స్, అంటే ఈ బిల్డర్ కడుతూ ఉంటారు, బిల్డర్ షేర్ అమ్ముతూ ఉంటారు కదా. సో ల్యాండ్ ఓనర్ షేర్ అమ్మడం, ఇట్లాగే 2016-17 నుంచి నేను ఇలా బిల్డర్ షేరు, ల్యాండ్ ఓనర్ షేర్ అమ్మడం, ఇన్వెస్టర్ షేర్ అమ్మడం, వాళ్ళ వెల్త్ని నేను మల్టిప్లై చేయడం జరిగింది. సో అదేవిధంగా లేఅవుట్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేశాను, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేశాను, కమర్షియల్ స్పేస్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేశాను. మేజర్లీ సేల్స్, లీజ్ స్పేస్లో కొంచెం తక్కువ, వేరే ఫ్రెండ్తో పాటు అసోసియేట్ అయ్యి లీజ్ వర్టికల్ ఆయన చూసుకున్నాడు. నేను సేల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సేల్స్, ల్యాండ్ ట్రాన్సాక్షన్స్, బిల్డర్స్కి ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేయడం అనే దాంట్లో చేయడం జరిగింది. సో ఇప్పుడు కరెంట్లీ మాకు ఇప్పుడు టీం ఒక 12-14 members ఉన్నారు. సో ప్రీమియం రెసిడెన్షియల్ సేల్స్ అంటే 4,000-5,000 SFT సైజులో ఉన్న అపార్ట్మెంట్లు, 4 bedroom 5 bedroom ఉన్న అపార్ట్మెంట్స్ ఈ వెస్ట్ జోన్లో గచ్చిబౌలి, పుప్పాలగూడ, కోకాపేట్, నానక్రామ్గూడ ఉన్న లొకేషన్స్లో ఉన్న ప్రాజెక్టులు మేము ప్రీమియం కస్టమర్స్ ఏదైతుందో ఆ సర్వీసెస్లోను, బికాజ్ ఈ 15-20 years ఎక్స్పీరియన్స్ తోటి మాకున్న క్లయింట్ డేటాబేస్ తోటి ప్లస్ ఈ ప్రీమియం సెగ్మెంట్లో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఈ బ్రోకరేజ్ దీంట్లో ప్రాజెక్టులు కూడా తక్కువ ఉన్నాయి. సో మీకు జనరల్గా ఈ 2 to 3 crores లోపు ప్రాజెక్టులు చాలా ఎక్కువ ఉంటాయి. సో 3 crores అండ్ అబోవ్ ఉన్నవి చాలామంది ఐదర్ విల్లాస్కి వెళ్ళిపోతారు, లేకపోతే ఈ కొత్తగా
4 సంవత్సరాల నుంచి కోవిడ్ అయిన దగ్గర నుంచి మనకి 4,000 స్క్వేర్ ఫీట్ 5,000 స్క్వేర్ ఫీట్ పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్ ట్రెండింగ్ ఉన్నాయి. సో అవి ఒక వర్టికల్ చేసుకుంటూ సేల్స్ దాంట్లో మేజరు. సో నేను ఇంకా ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ బిల్డర్స్కి ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడం ఇంకా నడుస్తుంది. సో ఈ జర్నీలో ఆ బిల్డర్స్కి ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడం జర్నీలో నాకు ఏ లొకేషన్స్లో అయితే అప్రిషియేషన్ అవుతుంది ఎక్కువ, టెక్నికల్గా ఏం చూసుకోవాలి అంటే ల్యాండ్ యూజ్ అంటే ఏంటి, పర్మిషన్స్ రిలేటెడ్ ఏం క్వైరీస్ వస్తాయి, ఎట్లాంటి ల్యాండ్ తీసుకుంటే బిల్డర్కి కానీ ఇన్వెస్టర్కి కానీ, ఇప్పుడు ఇన్వెస్టర్ ఒక ల్యాండ్ తీసుకున్నారు, ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ డెవలప్మెంట్కి ఇవ్వాలి, లేకపోతే ఆయన సొంతంగా డెవలప్ చేయాలంటే ఆ ల్యాండ్ పనిచేస్తుందా లేదా, అంటే 40 ఫీట్ రోడ్డుకి తీసుకోవాలా, 80 ఫీట్ రోడ్డు తీసుకోవాలా, 100 ఫీట్ రోడ్డు తీసుకోవాలా, జోన్స్ ఏ విధంగా చూసుకోవాలి, మాస్టర్ ప్లాన్ జోన్స్ ఏ విధంగా మనకి డెవలప్ చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఎట్లా ఉంటాయి, కొత్త రోడ్స్ ఎట్లా వస్తాయి, ప్లస్ దాంతోపాటు ఈ లీగల్గా అంటే లాస్ట్ 1954 నుంచి ఈ ఇప్పుడు అంటే మనకు ధర్నీ పోర్టల్ వచ్చి చాలా ఈజీ అయింది, బట్ 1954 నుంచి ఈ లీగల్ సబ్జెక్టు అంటే పహాణీస్ అంటే ఏంటి, లేకపోతే సేతువార్ అంటే ఏంటి, పీటీ సర్టిఫికెట్ అంటే ఏంటి, సో ఈ ల్యాండ్ రిలేటెడ్ సబ్జెక్ట్ సర్వేలు, మాస్టర్ సర్వేలు, లేకపోతే ఈ ఆర్డీఓ సర్వేలు, ఇవన్నీ ఏం నడుస్తాయి, బై సర్వే నెంబర్, పోడీ నెంబర్లు, ఇవన్నీ ఏంటనేది ఈ జర్నీలో తెలుసుకోవడం వల్ల మాకు కొంచెం వెళ్ళిపోవటం కాదు, మొత్తం నేర్చుకోవాలి అనేది. అవును, సబ్జెక్ట్ ఇది. అంటే మనకి ఒక్కొక్కళ్ళకి అంటే రియల్ ఎస్టేట్ అనేది పెద్ద ఓషన్ లాంటి సబ్జెక్ట్. సో మన డైలీ ముడిపడి ఉన్నది. మనం ఏంటంటే మామూలుగా ఏ ప్లాటింగ్ వెంచర్ ఉందనో లేకపోతే రెరా అప్రూవల్ ఉందని చెప్పి మాట్లాడతాము. బట్ దీని వెనకాల అంటే పర్మిషన్ రావడానికి ఒక సింపుల్గా ఒక లేఅవుట్కి ఒక 20 నుంచి 25 ఎకరాల లేఅవుట్కి పర్మిషన్ రావాలంటే ఇంచుమించుగా 6 నెలలు పడుతుంది, 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. దీనికి ఏ ఫైల్ బి ఫైల్ అంటే లీగల్ సబ్జెక్టు, టెక్నికల్ సబ్జెక్టు, మళ్ళీ ల్యాండ్ యూజ్ కన్వర్షన్లు, మళ్ళీ రోడ్ విడ్త్లు, ఆల్రెడీ రోడ్ లేకపోతే మాస్టర్ ప్లాన్ రోడ్లో పోతే ఆ రోడ్ వేయడాలి, ఇలాంటివన్నీ చాలా టెక్నికల్ సబ్జెక్ట్స్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ ఇందులో కంబైన్ అయ్యి ఉంటాయి. ఒక రోజుతో అయ్యే యాక్టివిటీ కాదు. ఏదో సినిమాకి రిలేషన్ కొంచెం దగ్గరనే ఉంటుంది, ఎందుకంటే సినిమా కూడా కలర్ఫుల్ ప్రపంచం. అవును, దూరం నుంచి చూస్తేనేమో అంత ఈజీ అక్కడికి వెళ్ళిపోయచ్చు, మనం యాక్టింగ్ చేయొచ్చు అనుకుంటే అక్కడికి వచ్చి చేస్తే నాకు కష్టం తెలియదు. అవును, ఇక్కడ కూడా సక్సెస్ రేటు చాలా తక్కువ ఎందుకు ఉంటుందంటే మీరు చెప్పిన ఇవన్నీ మనం నేర్చుకోవడానికి దాదాపు 23 సంవత్సరాలు మీరు ఇప్పటికీ ఇదే ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. అవును, అవునండి. అదే ఇప్పుడు యాక్చువల్ రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది బ్రోకర్ ఏజెంట్ అనేది సబ్జెక్ట్ ఎంతవరకు చూస్తారంటే, ఒక ల్యాండ్ వచ్చింది, మేము స్కెచ్ ప్లాన్ తీసుకున్నాము, గూగుల్ లొకేషన్ పిన్ ఉంది, డీటెయిల్స్ రాసాము, వాట్సాప్లో షేర్ చేస్తారు. ఇది ఒకళ్ళకి, ఇద్దరికి, ముగ్గురికి ఇలాగా వాట్సాప్ గ్రూప్లోనే షేర్ అవుతుంటుంది. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎవరైతే బిల్డర్ ఉన్నాడో అతను కొంచెం ఈ టెక్నికల్ ఇవన్నీ చూసేవాడు ల్యాండ్ చూసి ఇది పని చేస్తుందని చెప్పి అక్కడే ఫైనలైజ్ చేసి ఆ బ్రోకర్ని ఎంతవరకు ఉంచుతారంటే ఆ ల్యాండ్ ఓనర్తో పరిచయం ఎంతవరకు ఉంచుతారు. సో మా కేసులో ఏమవుతుందంటే, మేము అక్కడ పరిచయం అయిన దగ్గర నుంచి ల్యాండ్ ఓనర్కి మేము గైడ్ చేస్తాం. అంటే తర్వాత ఆయన ఒకవేళ డెవలప్మెంట్కి ఇస్తే ఆయన అమ్మడం గురించి గైడ్ చేస్తాం. ప్లస్ బిల్డర్కి కూడా అసలు ఇందులో పర్మిషన్ వస్తుందా రాదా, లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది మేము ప్రిలిమినరీగా స్క్రూటినైజ్ చేస్తాం. కాబట్టి బిల్డర్కి కూడా చాలా టైము సేవ్ అవుతుంది. ప్లస్ వస్తుందా లేదా అనేది ఫీజిబిలిటీ కూడా మేము చెప్తాం. కాబట్టి ఒక ఇన్వెస్టర్కి మేము ప్రపోజ్ చేసిన అంటే ఈ ల్యాండ్ ఉదాహరణకి మీకు ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉంది, ఏ కొల్లూరులోనో లేకపోతే తెల్లాపూర్లో ఉంది, మీరు దాన్ని డెవలప్మెంట్కి ఇద్దాం అనుకుంటున్నారు, కానీ కొన్ని అవసరాలకి మీరు అమ్మాలని అనుకుంటున్నారు, కొంత డబ్బులు కావాలి. సో 1 ఏకర్ అవుట్ రేట్ సేల్, 1 ఏకర్ డెవలప్మెంట్. సో మీ 1 ఏకర్ కొనడానికి అక్కడ ఇప్పుడు సుమారుగా 20 నుంచి 25 కోట్లు ఉంది కొల్లూరులో. సో 20-25 కోట్లకి ఎవరైనా ఇన్వెస్టర్స్ అయితే కొనిపించి మళ్ళీ దాన్ని ఇద్దరికి కలిపి రెండింటికి కలిపి డెవలప్మెంట్ ఇప్పించడం. అదే సేమ్ ఇప్పుడు మనకి వేరే ఇంకా దాన్ని ఇంకొంచెం స్ప్లిట్ చేసి ఇన్వెస్టర్ అనే పాయింట్ స్ప్లిట్ చేసేసి మనకి 1 టైం పేమెంట్స్, ఇప్పుడు ఓటీపీ పేమెంట్స్ అంటున్నారు కదా, 1 టైం పేమెంట్స్ లాగా ప్రీ లాంచ్ ఆఫర్స్ లాగా సేల్ చేస్తున్నారు. అది చాలా వరకు కరెక్ట్ కాదు. ఒకళ్ళు ఎవరో మళ్ళీ ల్యాండ్ కొనుక్కున్నారు, 1 ఏకర్ ల్యాండ్ కొనుక్కొని వాళ్ళు మళ్ళీ మీతో పాటు అసోసియేట్ అయ్యి డెవలపర్కి ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకుని చేశారంటే అంతవరకు. సో ఇలాంటివి ఒక రోజులో అయ్యేవి కాదు. అంటే మీరు యాజ్ ఎ ఇన్వెస్టర్ నేను పట్టుకోవడం, ఇన్వెస్టర్ని తీసుకుని రావడము, ప్లస్ బిల్డర్కి మీకు మధ్యలో ఉన్న టర్మ్స్ని, ఆ పర్సంటేజ్ టర్మ్స్ని కన్విన్స్ చేయడము, ఇవన్నీ కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు డైరెక్ట్గా మీరు బిల్డర్తో మాట్లాడలేరు యాజ్ ఏ ఓనర్. బిల్డర్ కూడా డైరెక్ట్గా ఆయన అనుకున్న ఒపీనియన్ డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ చెప్పలేరు. అంటే ఆల్మోస్ట్ పెళ్లి చేస్తున్నట్టు ఈ ఇద్దరికి మధ్యలో ఈ 2-3 సంవత్సరాల కోసం ఈ ఆ టర్మ్స్ అయిన తర్వాత మళ్ళీ మాకు బిల్డర్స్ అడుగుతూ ఉంటారు, సరే అమ్మరు నేను తెల్లాపూర్లో చేస్తాను, ఏ రేటుకి అమ్ముడు పోతుంది, 5,000, 6,000, 7,000, నేను మరి ఆ 7,000 రూపాయలకి నేను అమ్ముడు పోగలిగితే నేను ఏ రేటు నాకు కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది, నేను 3 సంవత్సరాలు ఆగాలి, నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నా బ్రాండింగ్ ఉంటుంది, నా ఖర్చులు ఉంటాయి, నా మార్కెటింగ్ ఎక్స్పెండిచర్, ఇవన్నిటితో నాకు వర్కౌట్ అవుతుందా లేదా, ఎంత మిగులుతుంది. అలాగే మీరు యాజ్ ఏ ఓనర్ కూడా మీరు అడుగుతారు, నేను ఇవాళ అయితే 20 కోట్లు అమ్ముకొని నేను వెళ్ళిపోతాను, రేపొద్దున్నే మళ్ళీ ఇది ప్రాజెక్ట్ అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుంది, ఈ 3 సంవత్సరాల్లో నేను అమ్ముకుంటే నాకు ఎంత రేటు గిట్టుబాటు అవుతుందని మీరు అడుగుతారు. మళ్ళీ మీ దగ్గర వచ్చిన డబ్బులు మళ్ళీ మీరు వేరే చోట ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు.
మీకు ఈ సేల్ చేయడం వల్ల వచ్చిన డబ్బులు కొన్ని అవసరాల కోసం, పర్సనల్ అవసరాల కోసం మాట్లాడుకున్నా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని చెప్పి మీరు చూస్తారు. సో మళ్ళీ దాన్ని ఇంకో వేరే చోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ఒక ప్రొసీజర్. ఏదో ఒక మనం ట్రాన్సాక్షన్ కోసం వెళ్ళాము, ఓనర్తో మాట్లాడాము, బిల్డర్ వచ్చాడు, బిల్డర్ ప్రొఫైల్ చూసాము, ఆయన చేశాడు. సో అలాగే మీరు ఓనర్గా కూడా మీరు నన్ను బిల్డర్ ప్రొఫైల్ కూడా అడుగుతారు, ఎక్కడ కట్టారు, ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు, ఈయన ఏమైనా డిస్ప్యూట్ చేస్తాడా, ప్రాజెక్ట్ తీసుకుని ఆపేస్తాడా, ఈయనకి ఫండ్ పొజిషన్ ఉందా లేదా, ఈయనకి బ్యాకప్ ఎవరున్నారు, ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఏమైనా ఉన్నాయా, ఇంతకుముందు ఎవరైనా ఓనర్స్ని ఇబ్బంది పెట్టారా, ఏ విధమైన స్పెసిఫికేషన్స్ కట్టారు, ఫినిషింగ్ ఎలా చేశారు, ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు, ఈయన కస్టమర్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇలాగా లాంచ్ చేయగానే కస్టమర్స్ వచ్చి కొనుక్కుంటారా, లేకపోతే ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు అపర్ణ మై హోమ్ లాంటి బిల్డర్స్ ఉన్నారనుకోండి, మీకు ప్రాజెక్ట్ మీ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన వెంటనే సేల్స్ అయిపోతుంది. అంటే 20-30% మొత్తం అన్నీ అని కాదు, 20-30, బికాజ్ వాళ్ళకి బ్రాండ్ రెప్యుటేషన్, బ్రాండ్ రికన్సిలేషన్ ఉంది కాబట్టి అవుతుంది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని, సో మనకి ఎవరైనా రియల్ ఎస్టేట్లోకి ఉద్దేశపూర్వకంగా ఇందులోకి మళ్ళీ కెరీర్గా మలుచుకోవాలని అనుకుంటే, ఇది ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీ. బయట మనము నార్మల్గా చూసేదానికంటే, అంటే వాట్సాప్ ఈ ప్రమోషన్స్ లాగా ఏదో ఫార్వర్డ్ మెసేజెస్లో కాకుండా సీరియస్గా దీని మీద సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్. సో ఇదే మనం యూఎస్లో కానీ అప్ కంట్రీస్లో కానీ తీసుకుంటే 4-6% వరకు మనకు బ్రోకరేజ్ వస్తుంది. అంటే కొత్తగా వచ్చేకి మీరు ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారు? ట్రైనింగ్ క్లాసులు యాజ్ సచ్ ఇప్పుడు చేయట్లేదండి ఇంకా. అంటే చాలామంది ట్రైనింగ్ చేస్తున్నారు. అంటే ఇది ఒక రోజులోనూ ఒక పూటలోనూ మనము చెప్పే సబ్జెక్ట్ కాదండి. ఇది యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఇలా ఒక 3 to 6 months టైం పడుతుంది దీనికి. వాళ్ళు కూడా వచ్చి అంటే ఇప్పుడున్న వాళ్ళ కెరీర్లోంచి నేను వచ్చేసి ఇప్పుడు ఇందులో వర్క్ చేయాలి లేకపోతే ట్రాన్స్ఫార్మ్ కావాలని చెప్పేసి అని నేను చెప్పను. బట్ ఇది యాజ్ ఏ ఒక నార్మల్ సైడ్ ప్రొఫెషన్గా పెట్టుకొని స్టార్ట్ చేసుకొని, సో మెల్లిగా ఇప్పుడు ఒక లేఅవుట్ ప్రాజెక్టో లేకపోతే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేసుకొని స్లోగా ఈ బేసిక్స్ నేర్చుకుంటాం. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు ఇవాళ చూస్తే మనకి ఇంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది, అవుటర్ రింగ్ రోడ్ అయింది, అక్కడ వరకు మార్కెట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, అక్కడికి మార్కెట్ వస్తుంది. నాకు ఈ సందర్భంలో చిరంజీవి గారు గుర్తు వస్తున్నారు. మన ఈ మధ్య చిరంజీవి గారు కొన్ని కామెంట్ చేశారు, మీరు కార్ల మీద మిగతా వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా భూమి మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పడం వల్ల నేను ల్యాండ్స్ కొన్నాను. ఆ ల్యాండ్సే ఈరోజు నాకు నా కుటుంబానికి అందరికీ ఒక అసెట్ లా కనపడుతుందని చెప్పి ఆయన చెప్పడం కూడా ఉంటారు. ఇది కూడా అవునండి. ఇప్పుడు మీరు చిరంజీవి గారు చెప్పినట్టే ఇంతకు ముందు కూడా మురళీమోహన్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన కూడా సోహన్ బాబు గారు చెప్పారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చాలా పబ్లిక్ స్పీచ్లో కూడా చెప్తారు. అంటే ఈ ప్రపంచంలో 3 వంతులు నీళ్లు ఉన్నాయి, 1 వంతు మాత్రమే భూమి ఉంది, ఇంకా ఎక్స్టెన్షన్ దొరకదు దీనికంటే. సో ఉన్న దాంట్లో ఎక్కడైనా సరే, ఎంత దూరంలో అయినా సరే భూమిని మనం కొనుక్కుంటే, రియల్ ఎస్టేట్ అనే పేరు మనం చెప్తున్నాం కానీ ల్యాండ్ పరంగా, భూమి పరంగా, అసెట్ పరంగా ఏదైనా కొనుక్కుంటే తప్పకుండా దానికి ఈ రోజు కాకపోయినా ఒక 4 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత అప్రిషియేషన్ అయితే కంపల్సరీ వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ తప్పిపోదు. కానీ అది కొనడానికి ఒక ప్రొసీజర్ ఉంది. నేను ఏజెంట్ తోటో లేకపోతే బ్రోకర్ తోటో కొనాలని నేను అనట్లేదు. ప్రతి వ్యక్తి చిరంజీవి గారు అదే అన్నారు. అంటే నేను సినిమాలో సంపాదించిన దానికన్నా భూములు కొని ఎక్కువ నేను మీకు 60 to 70% వెల్తీ పర్సన్స్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ అసెట్స్ మీద ఉంటుందండి. సో రియల్ ఎస్టేట్ అసెట్స్ ఇప్పుడు ఇవాళ మీరు ఇందాక మీకు చెప్పినట్టు కొల్లూరులో మీకు 20 ఎకరాల ల్యాండ్, 20 కోట్ల రూపాయలు చొప్పున ఎకరం ల్యాండ్ ఉంది. సో మీరు ఇప్పుడు కొనున్నారు. ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితమో ₹1 ఉన్నప్పుడు, ₹1 కంటే తక్కువ ఉన్నప్పుడు కొని ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్గా ₹1 లోపే ఉంది ల్యాండ్ వాల్యూ. 2012, 13 ఆ టైంకి 1.5 ఉంది కొల్లూరులో. ఇవాళ 20 కోట్ల వరకు ఉంది మెయిన్ రోడ్ మీద నేను చెప్తున్నాను. అంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ అది కంప్లీట్ అయిన తర్వాత. సో అప్పటికిప్పటికి మీకు 20 రెట్లు పెరిగిందంటే ఏ షేర్ మార్కెట్లోనూ అంత పెరగదు. లేదా మనం ఎన్ని ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు ఐటీ కంపెనీ వాళ్ళు 2-3 ఉద్యోగాలు చేసినట్టు అలా చేసినా, వేరియస్ బిజినెసెస్ చేసినా అవి మనం చేయం. సో ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మనం ఇన్వెస్ట్ చేయడానికే వెయిట్ చేస్తూ ఉంటే టైం అంతా అయిపోతుంది కానీ అప్రిషియేషన్ అవ్వదు. సో ఎక్కడో చోటన మీ దగ్గర ఉన్నది 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, ₹1 అవ్వచ్చు, ఎంతైనా సరే ఇన్వెస్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే ఇక్కడే ఎందుకు కొనాలి అంటే, మీరు కొల్లూరులో కాకుండా అదే ల్యాండ్ మీరు గట్కేసర్లో కొని ఉంటే సేమ్ అప్పుడు 2012 ఆ టైంకి అక్కడ అదే రేట్ ఉంది, ఇక్కడ అదే రేట్ ఉంది. సో కానీ ఇక్కడ మీకు 20 రెట్లు అయింది, అక్కడ 10 రెట్లు అయి ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఇవాళ 10 కోట్లు, 12 కోట్లు ఉండొచ్చు. కానీ ఇక్కడ బాగా ఎక్కువైంది. ఇక్కడ అడిగినట్టు మీకు అక్కడ అడగరు. ఇక్కడ 1కి 10 మంది బిల్డర్స్ వస్తే అక్కడ 1కి 2-3 బిల్డర్స్ గెస్ చేయాలి ఎక్కడైతే. అంటే ఇది ఒక ప్రొసీజర్ అండి, టెక్నికల్ ప్రొసీజర్. అంటే మనం ఇక్కడే ఎందుకు కొనాలి, ఈ లొకేషన్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, 40 ఫీట్ల రోడ్డు కొంటే ఎలా ఉంటుంది, 100 ఫీట్ల రోడ్డుకి కొంటే ఎలా ఉంటుంది. సో ఇవి అన్నీ కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో, అంటే మనం ఒక సిస్టమేటిక్ మేనర్లో కామన్ సెన్స్
ఇందులో ఏమి మనం ఏదో నేర్చుకోవాలి, బుక్ రీడింగ్ చేసి తెలుసుకోవాలనేది లేదు. కామన్ సెన్స్, కామన్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఏ పర్టికులర్ లొకేషన్లో ఏమొస్తుంది, ఏ అడ్వాంటేజ్ వస్తుంది, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ మనకి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం మెట్రో గురించి మాట్లాడుకుంటాం. మెట్రో ట్రైన్ వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరుగుతుంది, ఎందుకంటే పబ్లిక్ యాక్సెసిబిలిటీ పెరుగుతుంది కాబట్టి. అలాగే ఎక్కడికైతే మనకి మాస్ ట్రాన్స్పోర్ట్, అంటే ఈ బస్సులు అనండి లేకపోతే రైలు అనండి, ఈ మాస్ ట్రాన్స్పోర్ట్కి ఈజీలీ కనెక్టివిటీ. మనం ఏం మాట్లాడినా కూడా, ఎవరేం మాట్లాడినా, ఎవరైనా ఇల్లు కొంటున్నారంటే ఏం అడుగుతారు, బస్ స్టాండ్కి ఎంత దూరం, లేకపోతే ఆటోలు ఎంత దూరంలో దొరుకుతాయి, రైల్వే స్టేషన్కి ఎంత దూరం ఉంటుంది, ఎయిర్పోర్ట్కి ఎంత దూరం ఉంటుంది. మన బ్రోచర్లో కూడా రాసేది అదే కదా. ట్రెండింగ్ ఇప్పుడు ఓవరాల్. సో కొత్త ట్రెండ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అనేది వచ్చేసింది. అంటే ఇప్పుడు అది ఇది వరకు మనం ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉందని అంటే అమ్మో అంత దూరం అని చెప్పేసి అనుకున్నాం. ఇవాళ ఏం మాట్లాడుతాం, ఒక గంటలో చేరిపోవచ్చు కదా. నేను ఏ ప్లేస్లో ఉన్నా కూడా అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ తీసుకుంటే పలానా చోట ఇన్వెస్ట్ చేయాలి అని అంటే, ఇప్పుడు సదాశివపేటలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇవాళ సదాశివపేట గురించి మాట్లాడితే ఇది దూరమే కాదని అనిపిస్తుంది. కూకట్పల్లి నుంచి మనం ఒక గంటలో చేరిపోవచ్చు, సబ్జెక్ట్ టు ట్రాఫిక్ గంటలో గంట ప్రయాణం కదా. అంటే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు అని చూడట్లేదు, గంట ప్రయాణం కదా. ఇప్పుడు రోడ్లన్నీ బాగా ఉండడం వల్ల మనం స్పీడ్గా వెళ్ళడము, లేకపోతే మంచి కార్లు రావడం వల్ల స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎప్పటికీ మీకు అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది.